హలో స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్ టాపిక్ ఏంటంటే ఆర్బీఐ గురించి, మానిటరీ పాలసీ కమిటీ గురించి, దాంతోపాటు రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎస్డిఎఫ్ ఇలా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన టాపిక్. దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మానిటరీ పాలసీ కమిటీ అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ ఆర్బీఐ గురించి కొద్దిగా తెలుసుకుందాం. స్టాటిక్ పాయింట్ చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది హిల్టన్ యంగ్ కమిటీ. ఈ కమిటీ నివేదిక ప్రకారం 1934లో ఆర్బీఐ చట్టం చేయడం జరిగింది. ఆ చట్టాన్ని బేస్ చేసుకొని 1935 ఏప్రిల్ 1వ తారీఖు రోజు మన ఆర్బీఐ ఏర్పాటు కావడం జరిగింది. దాంతోపాటు స్వతంత్రం సిద్ధించిన తర్వాత 1945లో ఆర్బీఐని జాతీయం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని 1935లో ఏర్పాటు చేసినప్పుడు దీని హెడ్ ఆఫీస్ని కలకత్తాలో ఏర్పాటు చేసినారు. కానీ రకరకాల కారణాల రీత్యా దాని తర్వాత పర్మనెంట్గా బొంబాయికి చేంజ్ చేయడం జరిగింది. ఆర్బీఐకి కొన్ని రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి, బ్రాంచెస్ అనుకోవచ్చు. ఇవి ఢిల్లీలో, కలకత్తాలో, చెన్నైలో, ముంబైలో ఉండడం జరిగింది. ఫస్ట్ ఆర్బీఐని ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ గవర్నర్గా ఓస్బోర్న్ స్మిత్ అనే ఆయన నియమించడం జరిగింది. నెక్స్ట్ ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసిన మొట్టమొదటి భారతదేశానికి సంబంధించిన వ్యక్తి సిడి దేశ్ముఖ్ గారు. మీరు ఇక్కడ ఒకసారి నాకు చెప్పండి, మన తెలుగు వాళ్ళు కూడా ఆర్బీఐ గవర్నర్గా చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేది నాకు కామెంట్లో తెలియజేయండి, ఓకేనా? నెక్స్ట్ 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ గారు చేయడం జరిగింది. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్న వ్యక్తి 26వ వ్యక్తి సంజయ్ మల్హోత్రా గారు. ఇది ఆర్బీఐకి సంబంధించి స్టాటిక్ సబ్జెక్ట్. మనం మినిమం బేసిక్స్ తెలుసుకోవాల్సి వస్తుంది, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది జరిగిందన్నాం కదా. ఈ మానిటరీ పాలసీ అసలు ఏంది ఇది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇవి నిష్పత్తులు ఉంటాయి. ఇవి మార్చినప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో ఈ లిక్విడిటీ అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. మన దగ్గర ఎప్పుడైతే లిక్విడిటీ ఎక్కువగా ఉంటుందో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ పోతుంది. మన దగ్గర ఎప్పుడైతే లిక్విడిటీ, ద్రవ్యం లేదా డబ్బులు తక్కువగా ఉంటాయో డిమాండ్ తగ్గుతూ వస్తుంది, దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్లా ఎక్కువ తక్కువ కాకుండా ఆర్బీఐ ఈ మీ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఆ లిక్విడిటీని అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఫామ్ అయింది. అది చేసే పద్ధతినే ఈ మానిటరీ పాలసీ అనేసి అంటారు. సో అసలు ఎప్పుడు ఫామ్ అయింది మానిటరీ పాలసీ కమిటీ అనేది? ఎప్పుడు ఫామ్ అయిందంటే 2016 సంవత్సరంలో ఉర్జిత్ పటేల్ ప్యానెల్ అనేసి నియమించడం జరిగింది. ఆ ప్యానెల్ రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని 1934లో ఏదైతే ఆర్బీఐ చట్టం చేసినారో దాంట్లో సెక్షన్ 45ZB ప్రకారం మనకి మానిటరీ పాలసీ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యులు ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు వేరే ఏదో ఎగ్జామ్లో ఈ మెంబర్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇందులో ఎవరు సభ్యులు కాదు అనేసి మనకు ఆ రకంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ 6లో ఫస్ట్ పర్సన్ ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. ఆర్బీఐ గవర్నర్తో పాటు డిప్యూటీ గవర్నర్ ఉంటారు. దాంతోపాటు ఆర్బీఐ బోర్డు ద్వారా ఒక సభ్యుడు దీంట్లోకి నియమించడం జరుగుతుంది. మిగతా 3 4th పర్సన్, 5th పర్సన్, 6th పర్సన్ వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ ద్వారా 4 సంవత్సరాల కాలానికి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరగాలంటే దీనికి కూడా కోరం ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే లోక్సభకి, రాజ్యసభకి కోరం ఉంటుందో ఈ మీటింగ్ జరగాలన్నా కూడా ఖచ్చితంగా కోరం ఉంటుంది. ఏం సార్ కోరం అంటే 6 సభ్యుల్లో కనీసం 4 ఈ మీటింగ్ అటెండ్ కావాలి. ఆ 4లో కంపల్సరీగా ఆర్బీఐ గవర్నర్ కానీ, ఆయన లేని టైంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కానీ ఆ మీటింగ్కి హాజరు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్, అసలు ఈ మానిటరీ పాలసీ కమిటీలో నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు ఒకసారి చూస్తే, మానిటరీ పాలసీ కమిటీలో మీటింగ్ ఏ విధంగా అయితే లోక్సభ, రాజ్యసభల్లో మెజారిటీ ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుందో ఇందులో కూడా ఓటింగ్ వేసేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ టై వచ్చింది అనుకోండి, ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉంటాడో ఆయన సెకండ్ టైం లేదా క్యాస్టింగ్ ఓట్ని వేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో అది ఖచ్చితంగా ఆర్బీఐ అమలు చేయవలసి ఉంటుంది. ఇది బైండింగ్, ఓకేనా? నెక్స్ట్,
మనం ఇప్పుడు ఈ రేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో, దీని మనం తెలుగులో నగదు నిల్వల నిష్పత్తి అంటాం. ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అనేసి తెలుగులో అంటాం. ఎస్డిఎఫ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో దీని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తా వినండి. రెపో రేట్ లేదా బ్యాంక్ రేట్. ఏంది అసలు రెపో రేట్ లేదా బ్యాంక్ రేట్ అంటే, మనకు అవసరం అయితే డబ్బులు లోన్ ఎక్కడ తీసుకుంటాం, బ్యాంకులో తీసుకుంటాం. బ్యాంకుకి డబ్బులు అవసరం అయితే బ్యాంకులో పోయి ఏదైనా ఒక కమర్షియల్ బ్యాంకు తీసుకోండి. బ్యాంకు తనకి డబ్బులు అవసరమైనప్పుడు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటుంది. ఎప్పుడైతే బ్యాంకు ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకుంటుందో అప్పుడు బ్యాంకు ఆర్బీఐకి కొద్దిగా, మనం లోన్ ఈఎంఐ ఎట్లా పే చేస్తామో బ్యాంకు కూడా ఇంట్రెస్ట్ పే చేస్తుంది ఆర్బీఐకి. అప్పుడు ఈ రేట్ని మనం రెపో రేట్ అనేసి అంటాం. ఇదే తరహాలోనే రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ ఏంటంటే, బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, బ్యాంకులు ఏం చేస్తాయి, పీపుల్ మనకి లోన్లు ఎక్కువ ఇస్తాయి. బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు మనకి లోన్లు ఎక్కువ ఇస్తాయి. మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఖర్చు చేస్తాం. ఎక్కువ ఖర్చు చేస్తే డిమాండ్ పెరుగుతుంది. మనకి డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తగ్గిపోతుంది. సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఆర్బీఐ ఏం చేస్తుందంటే, బ్యాంకుల దగ్గర జనాల్లో కానీ లిక్విడిటీ ఎక్కువ ఉంది అని ఆర్బీఐ భావించినప్పుడు ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంకులకు ఇచ్చి బ్యాంకుల దగ్గర ఉండే డబ్బుల్ని ఆర్బీఐ తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు బ్యాంకులకి ఆర్బీఐ నుంచి వచ్చేదే ఇంట్రెస్ట్, రివర్స్ రెపో రేట్. నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో. ప్రతి కమర్షియల్ బ్యాంకు, షెడ్యూల్డ్ బ్యాంకు ఆర్బీఐ దగ్గర వాళ్ళ దగ్గర ఎట్లయితే ఎంత అమౌంట్ అయితే ఉంటుందో కొంత పర్సంటేజ్ అది నగదు రూపంలో ఆర్బీఐ దగ్గర ఉంచాల్సి వస్తుంది. అంటే ప్రతి కమర్షియల్ బ్యాంకు తన దగ్గర ఉండే మొత్తం అమౌంట్లో కొద్ది శాతం అమౌంట్ ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. అదే క్యాష్ రిజర్వ్ రేషియో. నెక్స్ట్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి. ఇది ఏంటంటే, సిఆర్ఆర్ పోయిన తర్వాత కూడా ఏదైతే మన దగ్గర బ్యాంకు దగ్గర నిల్వ ఉంటాయో డబ్బులు, దాన్ని నగదు రూపంలో నిల్వ ఉంచింది కదా ఆర్బీఐ దగ్గర. ఇక్కడ నగదుతో సంబంధం ఉండదు. గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో ఈ పర్సెంట్ ఎంతైతే ఉందో అంతంత గోల్డ్, గవర్నమెంట్ సెక్స్ని బ్యాంకులు కొనుగోలు చేసి వాటి దగ్గర పెట్టుకుంటాయి. అదే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ఎస్డిఎఫ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఇది ఏంటంటే, ఎప్పుడైనా బ్యాంకుల దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉందనుకోండి, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నేను ఏం చేస్తా, బ్యాంకులో పెట్టినా అనుకో, నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అట్లే బ్యాంకుల దగ్గర కూడా ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ఉంటాయో కొంత అమౌంట్ని బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తుంది. ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే రివర్స్ రెపో రేట్లో ఎంతైతే డబ్బులు వస్తాయో దానికంటే కొంచెం ఎక్కువగా ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలో బ్యాంకులకి డబ్బులు వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలో మనకి ఆర్బీఐ ఈ గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో, బాండ్స్ అనొచ్చు లేదా సెక్యూరిటీస్ అనాలి, గవర్నమెంట్ బాండ్స్ లేదా సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అది ఇష్యూ చేయదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎంత ఉన్నాయి, నిష్పత్తులు ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఫైనల్గా రెపో రేటు 5.5% ఉంది. రివర్స్ రెపో రేటు 3.35% ఉంది. సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో 4% ఉంది. ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో 18% ఉంది. ఒక చిన్న పాయింట్, ఇక్కడ ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంది, సర్టెన్ లిమిట్ ఉంది. ఇది 3% నుంచి 15% దాకా ఆర్బీఐ నిర్ణయిస్తుంది ఎంత ఉండాలా, ఎంత మీరు రిజర్వ్ చేయాలి మా దగ్గర అమౌంట్ అనేసి ఆర్బీఐ రిజర్వ్ చేస్తుంది అమౌంట్ని. గుర్తుపెట్టుకోండి, సిఆర్ఆర్ 3 to 15% లోపు ఉంటుంది. ఎస్ఎల్ఆర్ కూడా లిమిట్ ఉంది. మాక్సిమం ఒక బ్యాంకు దగ్గర నుంచి 40% ఎస్ఎల్ఆర్ నిర్ణయించే అధికారం ఉంటుంది ఆర్బీఐకి. ఇది 18% ఉంది. సో ఇది, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి అభ్యర్థులకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.